నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ రెడ్డి ఉప్పునుంతల మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గల్లీ గల్లీ తిరుగుతూ కేసీఆర్ చేసిన అభివృద్ధిని, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. 6 గ్యారెంటీల పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. ఒకసారి మోసపోయి అరిగోసపడుతున్న తెలంగాణ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి మోసపోవద్దని సూచించారు. ప్రత్యేకంగా అచ్చంపేట నియోజకవర్గంలో నెలకొని ఉన్న పరిస్థితులను చూస్తా ఉంటే రాబోయే ఎన్నికల్లో అంటే ఈ నెల 13వ తారీఖు నాడు జరిగేటువంటి ఎన్నికల్లో అద్భుతమైనటువంటి రీతిలో ప్రజలు కారు గుర్తుకు ఓటు వేయబోతా ఉన్నారనేది తెలుస్తా ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ప్రత్యేకించి నియోజకవర్గ బిడ్డను, ఈ నల్లమల్ల బిడ్డను అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కానీ ఈరోజు ఒక్కొక్క గడపకు వెళ్తా ఉంటే ప్రత్యేకంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి విధానం నిజంగా చాలా బాధ కలిగించింది. తప్పకుండా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకునేటువంటి విషయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ఈ కారు గుర్తు పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా ఉద్యమిస్తాం. అద్భుతమైనటువంటి రీతిలో ప్రజాపక్షం వహించి ప్రభుత్వం మెడలు వంచి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకునే విధంగా పోరాట పటిమను ప్రదర్శిస్తాం. అసాధ్యమన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి. ఇంత చిన్న చిన్న పిల్లలు సైతం తెలంగాణ ఉద్యమంలో ఒక్కొక్కరిగా తమ వంతు బాధ్యత వహించి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు అంధాకారం చేస్తా ఉన్నారు. పూర్తిగా కరెంటు కోతలు, అదేవిధంగా రైతుల వెదలు, ఇవన్నీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఉసురు తగలకపోదు. అద్భుతమైనటువంటి మెజారిటీతోన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉంటూ ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, బహుజనుల కోసం, పేదల కోసం తన ఉన్నత పదవికి రాజీనామా చేసి ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రక్రియ ద్వారానే అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించొచ్చు అనే ఒక ఆలోచనతోన తన పదవిని త్యాగం చేసి వచ్చిండు. కాబట్టి ప్రజలు పోల్చుకుంటా ఉన్నారు. మల్లు రవి ఎక్కడి నుంచి వచ్చిండు, ఏం చదువుకున్నాడు, డాక్టర్గా ఏం సేవలు అందించిండు, 2 సార్లు ఎంపీగా, 1 సారి ఎమ్మెల్యేగా ఏం వరగబెట్టిండు అని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు.